క్రూడ్ ఆయిల్ పైన డ్రోన్ అటాక్ జరగడంతో క్రూడ్ ఆయిల్ షిప్ మొత్తం కూడా ఆ మంటల్లో చిక్కుంది. ఆ ఆయిల్ లీక్ అవుతూ ఉంది. ఆయిల్ లీక్ అవున కొద్దీ ఆ సముద్రంలో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఎగ్జాక్ట్గా ఇదే ఆ షిప్, అల్ సల్మీ షిప్. ఇది కువైట్ నుంచి చైనా వెళ్తోంది. అయితే చైనాకు వెళ్ళేటువంటి ఆ నౌకల్ని మేము క్లియరెన్స్ ఇస్తున్నామని చెప్పినటువంటి ఈ ఇరాన్ మళ్ళీ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. సో గల్ఫ్ కంట్రీస్కి ఈ స్థాయిలో నష్టాన్ని సమకూరుస్తూ ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. సో ఇప్పటివరకు ఈ షిప్కి సంబంధించి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరి ఎంత నష్టపోయిందంటే కనుక 1800 నుంచి 1900 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఒకే ఒక డ్రోన్తో, 30 లక్షల రూపాయల డ్రోన్తో ఈ నౌకలో క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా ఆ సముద్రంలో కలిసిపోవడంతో 1800 నుంచి 1900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది కువైట్కి. దుబాయ్కి అది పోర్టుకు వస్తుంది. ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ చైనా షిప్ దాటనిస్తారు, ఎటువంటి అడ్డంకి లేదు. చైనాకి కానీ, ఇండియాకి కానీ, తర్వాత రష్యాకి కానీ 3 దేశాలకి అనుమతి ఉంది. సో అనుమతి ఉన్నటువంటి ఈ నౌకలు వెళ్తున్నాయి అనేటువంటి ఒక ధైర్యంతోనే కువైట్ చైనా వెళ్ళేటువంటి ఆ షిప్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర తీసుకొచ్చింది. దుబాయ్కి ఒక 60 కిలోమీటర్ దూరంలో. ఇక డైరెక్ట్గా దుబాయ్ పోర్ట్లో అయినా ఆగాలి, తీసుకొచ్చి యాంకర్ చేయాలి, దాన్ని హోల్డ్ చేయాలి, పర్మిషన్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వచ్చేయాలి. మీకు ఆ మ్యాప్ కూడా చూపిస్తుంది చూడండి, కింద పిక్చర్ ఫుల్గా ప్లే చేయండి. సో కువైట్, ఎస్, ఇక్కడ చూడండి, ఆ కువైట్ నుంచి అది చైనా వెళ్తోంది. సో చైనా వెళ్ళేటువంటి ఆ మార్గంలో ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు, అక్కడ దుబాయ్ దగ్గర ఎగ్జాక్ట్గా లాస్ట్ మూమెంట్ షిప్ది మనకు అప్డేట్ వచ్చింది. అక్కడి నుంచి ఇటు ఓవరాల్ భారతదేశం కింద నుంచి హిందూ మహాసముద్రం నుంచి మళ్ళీ టువర్డ్స్ చైనా వైపుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది అని రూట్ మ్యాప్. మీరు రైట్ సైడ్ లైన్ చూస్తున్నారు కదా, రెడ్ కలర్ లైన్, అది ఆ రూట్ మ్యాప్. కానీ ఎక్కడైతే ఇప్పుడు డాట్ స్టార్టింగ్లో ఆగిపోయిందో అక్కడే ఈ షిప్ వెళ్ళిపోయింది. 30 లక్షల రూపాయల డ్రోన్తో ద బిగ్గెస్ట్ ఎవర్ హ్యాపెండ్ డ్యామేజ్ టు ది షిప్స్, క్రూడ్ ఆయిల్ షిప్స్కి ద బిగ్గెస్ట్ డ్యామేజ్గా దీన్ని చూడాలి. గతంలో కూడా బల్క్ క్యారియర్స్ అంటే ఒక సామాగ్రి తీసుకొచ్చేటువంటి షిప్ల పైన దాడి జరిగింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి క్రూడ్ ఆయిల్ క్యారియర్ పైన ఈ స్థాయిలో ఎప్పుడు నష్టపోలేదు. మొత్తంగా ఇది వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ అని చెప్తారు దీన్ని. సో దీంట్లో దీని సామర్థ్యం ఎంత? ఫుల్లీ లోడెడ్గా ఉందంట. ఇది ఫుల్లీ లోడెడ్గా ఉంది. దీని సామర్థ్యం వచ్చేసి సుమారుగా 32 కోట్ల లీటర్ల క్రూడ్ ఆయిల్ ఉంది. 32 కోట్ల లీటర్లు. సో 32 కోట్ల లీటర్ అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో దీని సామర్థ్యం అనేది. సో అంతటి స్థాయి సామర్థ్యం అటువంటి ఈ నౌక సుమారుగా 1800 నుంచి 1900 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి నౌక ఇది. ఒక్కసారిగా ఈ డ్రోన్తో అటాక్ చేయడంతో ఆ ఆయిల్ మొత్తం కూడా ఆ సముద్రంలో కలిసిపోయింది. ఈ సముద్రంలో కలిసిపోయిన ఆయిల్ అంతా కూడా ఇప్పుడు మండుతోంది. ఆ మంటలు ఆరిపోయినకి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దూరం వరకు పాకుతుందో తెలియదు ఆయిల్ అంతా కూడా. ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా ఆ సముద్రం ఎంత దూరం వరకు అయితే ఉందో, ఆయిల్ ఎంతవరకు అయితే విస్తరించిందో అవన్నీ కూడా మంటలు అంటుకునే అవకాశం ఉంది. ఇక్కడ నష్టం కంటే కూడా ఆ గల్ఫ్ కంట్రీస్ భయపడుతున్నటువంటి ఒక బిగ్గెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆయిల్ స్పిల్ కారణంగానే భయపడుతూ ఉన్నారు. ఆయిల్ స్పిల్ కారణంగా అక్కడ ఈ మిగిలినటువంటి నౌకలకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ఇంకేదైనా ప్రమాదం వాటిలో అవకాశం ఉంది. సో వాళ్ళు అక్కడ ఆ నౌక పేలిపోయింది. 1800 నుంచి 1900 కోట్ల రూపాయల నష్టం కువైట్ దేశానికి వస్తుంది. కానీ అక్కడ ఆయిల్ స్పిల్ కారణంగా ఇంకేదైనా మంటలు చెలరేగితే అలా వెళ్తున్నటువంటి ఇతర నౌకలకు కూడా ఇది వ్యాపించే అవకాశం ఉంది. సో మంటలు ఎంత దూరం వరకు వ్యాపించాయనేది ఇప్పటివరకు అంచనా వేయలేకపోతున్నారు. సో దుబాయ్ పోర్టుకి 60 కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా దుబాయ్ పోర్టు వరకు దీని విస్తరణ జరగలేదు. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్ళేటువంటి ప్రతి నౌక, ఇన్ఫాక్ట్ ఇండియాకు రావాల్సిన నౌకలు కూడా అదే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి రావాల్సిందే. సౌదీ నుంచి మనకు వస్తూ ఉంటాయి. సౌదీ నుంచి, ఇరాక్ నుంచి మనం ఆయిల్ని కొనుగోలు చేస్తున్నాం. సో ఈ షిప్స్ కూడా అదే దారి వెంట రావాల్సి ఉంది. ఇప్పుడు ఆయిల్ స్పిల్ కారణంగా అటువైపుగా పడవలు రావాలన్నా, అంటే షిప్స్ రావాలన్నా, బల్క్ క్యారియర్స్ రావాలన్నా ఇబ్బందికర పరిస్థితి, ఒక హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఇరాన్ నిన్న. సో ఇప్పుడు దీంతో గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి సౌదీ భయపడిపోతోంది, దుబాయ్ భయపడిపోతోంది, యుఏఈ అంటే మొత్తం అబుదాబి, యుఏఈ మొత్తం కూడా భయపడిపోతూ ఉన్నాయి. సో ఖతార్, కువైట్, బనామా, బహ్రెయిన్, ఇరాక్ కూడా, ఓమన్, ఇవన్నీ కూడా భయపడిపోతున్నాయి, బెంబేలెత్తిపోతున్నాయి ఆయిల్ స్పిల్స్ కారణంగా. 32 కోట్ల లీటర్లు అంటే అర్థం చేసుకోండి ఎంత సామర్థ్యం కలిగినటువంటి నౌక అది. సో అవంతా కూడా ఇప్పుడు పూర్తిగా నీట మునిగిపోయాయి, నీళ్ళలో కలిసిపోతుంది ఆయిల్ అంతా కూడా. ఆ మంటలు ఎంత దూరం మేర వ్యాపించాయనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇరాన్ రాత్రంతా ఈ దాడులు చేస్తూనే ఉంది. దుబాయ్ పైన నిన్న కూడా రాత్రంతా అటాక్ జరుగుతూనే ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారి కేవలం షిప్ గురించి మాట్లాడుకుంటే, షిప్ గురించి డీటెయిల్స్ని ఎగ్జిబిట్ చేసింది కువైట్. సో షిప్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ రన్ బై బ్రిటిష్ మిలిటరీ సెడ్ దట్ అల్ సల్మీ
happened 31 nautical miles, approx 60 kilometers of northwest to Dubai. నార్త్ వెస్ట్కి దుబాయ్ నుంచి నార్త్ వెస్ట్ సమీపంగా 60 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ ప్రమాదం జరిగిందని కువైట్ అప్డేట్ ఇచ్చింది. కువైట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించిన వెజల్ ఇది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించినటువంటి నౌక ఇది. రిజిస్టర్డ్ ఓనర్ వాజ్ కువైట్ పెట్రోలియం కార్పొరేషన్. సో ద అటాక్ వాజ్ కాజ్డ్ ఎ బిగ్ ఫైర్ అండ్ ది మెటీరియల్ డ్యామేజ్ టు షిప్స్ హల్. సో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి షిప్ మొత్తం కూడా డ్యామేజ్ అయింది, ఆ మెటీరియల్కి కూడా డ్యామేజ్ కలిగింది అన్నట్టుగా కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ చెప్తోంది. సో కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ సెడ్ దట్ ద జాయింట్ ట్యాంకర్ అంటే అతిపెద్ద వెజల్ అది. సో ద వెజల్ వాజ్ ఫుల్లీ లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్. చాలా ఫుల్గా లోడ్ అయి ఉంది అని చెప్తున్నారు. అంటే 32 కోట్ల లీటర్లు ఆల్రెడీ ఫుల్గా లోడెడ్గా ఉండిపోయింది. దాంట్లో 24 మంది స్టాఫ్ కూడా వెళ్తున్నారు. ఆ స్టాఫ్లో 3 ఇప్పటికీ మరణించినట్టుగా సమాచారం. మరొక 21 మందిని దుబాయ్ ఫైర్ ఫైటర్స్ కాపాడే ప్రయత్నం చేశారు. సో ఈ షిప్ వెయిట్ ఎంతో తెలుసా? నేను చెప్పాను ఇందాక 32 కోట్ల లీటర్ల ఆయిల్తో వెళ్తున్నటువంటి ఈ షిప్ యొక్క వెయిట్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. సో ఆ అంతటి సామర్థ్యం గల ఆ నౌకని ఇప్పుడు దాడి చేయడంతో అది పూర్తిగా నీట మునిగిపోయింది. అది కంప్లీట్గా ఆయిల్ స్పిల్స్ అన్ని వచ్చేసాయి. సో పడవ కొద్దిగా ఆల్రెడీ వన్స్ ఒక్కసారి దానికి ఫైర్ స్టార్ట్ అయిందనంటే మెల్లిమెల్లిగా అది మునిగిపోతుందా లేదంటే దాన్ని ఏదో రకంగా బయట తీసే ప్రయత్నం చేయాలి. సో ఫైర్ ఫైటర్స్ సిద్ధంగా ఉన్నారు అక్కడ. అది కొంతగా మునిగిపోతున్నట్టు కూడా కువైట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వస్తోంది. సో వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ కేటగిరీ. సో కువైట్లో ఉన్నటువంటి అతిపెద్ద రెండవ నౌక ఇది. సో ఈ నౌక ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకసారి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అదే ఆ భారీ నౌక ఎంత పెద్ద సామర్థ్యం గల నౌక అర్థమవుతోంది. సో ఇది ఇప్పుడు కుప్పకూలిపోవడంతో కువైట్ తిరిగి రాని ఒక నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. అతిపెద్ద భారీ నౌకని కుప్పకూలిపోవడం చిన్న విషయమే కాదు. సో దుబాయ్ ఫైర్ ఫైటర్స్ ఎక్స్టింగ్విష్ బ్లేజ్ ఆన్ కువైట్ ఆయిల్ ట్యాంకర్. దుబాయ్ మీడియా ఆఫీసెస్ సేస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. సో ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అల్ సల్మీ అనేటువంటి అగ్ని ప్రమాద ఘటనలో జరిగిన మంటలని ఇంకా అదుపు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయని చెప్పి దుబాయ్ అఫీషియల్ ఫైర్ ఫైటర్స్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో రిలవెంట్ టీమ్స్ కంటిన్యూ టు అసెస్ ద సిచ్యువేషన్ అండ్ టేక్ ద నెసరీ మెజర్స్ అండ్ అప్డేట్ విల్ బి షేర్డ్ యాజ్ దే కమ్ అవైలబుల్. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, దీనికి గల ఎంత మేర విస్తరించింది ఈ మంటలు, ఈ ఆయిల్ స్పిల్స్ ఎంత మేర ఉన్నాయనేది మేము పూర్తిగా అంచనా వేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తామనేది దుబాయ్ అఫీషియల్ అనౌన్స్ చేస్తున్న ప్రయత్నం చేస్తోంది. సో ఇది మీరు ఆ మ్యాప్ చూసిన అర్థమవుతుంది. ఆ మ్యాప్ ఏ మాదిరిగా వెళ్తుంది చూడండి. ఎస్, ఎగ్జాక్ట్గా విజువల్స్ ఇవే. సో ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఆ ఫైర్ ఫైటర్కి సంబంధించి అక్కడ సహాయక చర్యలు చేపట్టేటువంటి రైట్ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆకాశంలో భారీగా ఆ మంటలు చెలరేగుతున్నాయో, దట్టమైన పొగలు కమ్ముకున్నాయో, చాలా దూరంగా పోర్టుకి సమీపంగా తీసినటువంటి